దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవ్యత్తం ద్రవ్యతంతరంగం సస్నేహ ఇది కథ్యతే. ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు గాని, మాట్లాడినప్పుడు గాని, మనసులో భావించినప్పుడు కానీ, మనస్సు ఆహ్లాదంగా, ఆనందంగా, ఆత్మీయతో, ఆర్ద్రతతో తవిస్తుందో దానినే స్నేహం అంటారు. ఈ ఎంఏ సంస్కృతి ఇలాంటి చాలామంది స్నేహితుల్ని ఇచ్చింది గురుగారు. అందుకని ఇది చదవాలనిపించింది. చాలా అస్తు. బాగుందండి. జఠాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. My prostrations to Lord Shiva, the description of whose great Tandava dance sends a thrill of blessedness through the devotees. There dances Shiva, his great Tandava. From his huge matted hair, like a forest, is pouring out and flowing down the sacred water of river Ganga and making the ground holy. On that holy ground, Shiva is dancing his great Tandava dance. Supporting his neck and hanging down are the lofty serpents which are adorning his neck like lofty garlands. His damaru is continuously weaving out the sound dhamad 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 and filling the air all around. Shiva performed such passionate tandava. Oh my Lord Shiva, please extend that auspicious tandava dance within our beings also. This is from Shiva Tandava Stotram, Ravanakrit. చూడామణి పదే ధత్తే యో దేవం రవిమాగతం సతాం కార్యాతిథేయి ఇతి బోధయన్ గృహమేధినః. చూడామణి పదే ధత్తే యో దేవం రవిమాగతం సతాం కార్యాతిథేయి ఇతి బోధయన్ గృహమేధినః. ఇది నిదర్శనాలంకారానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఇందులో యహ అంటే ఏ ఉదయ పర్వతం సతాం సత్పురుషులకు ఆతిథేయి అతిథి సత్కారం కార్య చేయతగినది ఇతి అని గృహమేధినః గృహస్థులకు బోధయన్ తెలియచేస్తూ ఆగతం దేవం రవిం తనకు అతిథిగా వచ్చిన పూజ్యుడైన సూర్యుణ్ణి చూడామణి పదే శిరోమణి యొక్క స్థానంలో ధత్తే ధరిస్తున్నది. అది సంభవత్ వస్తు సంబంధ నిదర్శనానికి ఎగ్జాంపుల్. దీనికి సూత్రం ఏంటంటే సంభవత అసంభవత వా వస్తు సంబంధేన గమ్యమానం ప్రతిబింబకరణం నిదర్శన. అస్తు మహోదయ. ఇందులో కావ్యానికి ఆత్మగా సహృదయులు ఏ అర్థాన్ని శ్లాఘిస్తారో అది వాచ్యార్థం ప్రతీయమానార్థం అని రెండు విధాలని చెప్పుకున్నాం. అంటే ఒక కావ్యంలో వాడే శబ్దాలకి రెండు రకాలైన అర్థాలు ఉంటాయి. సూటిగా వచ్చే అర్థం ఒకటి, అది వాచ్యార్థం అని అంటాం. వాచ్యము అంటేనే వాచ్యార్థం. లేదు ప్రతీయమానార్థం అంటే అక్కడ వాడిన శబ్దం ద్వారా మనకి సూచితమయ్యేటటువంటి అర్థం. అది డైరెక్ట్ అర్థం కాకపోవచ్చును, ఆ పదానికి సూటిగా వచ్చే అర్థం కాకపోవచ్చును, కానీ మనకి కొంచెం ఇండైరెక్ట్ గా సూచించబడే అర్థం ఉంది. అది ప్రతీయమానార్థం అంటాము అని చెప్పాం. ఈ ప్రతీయమానార్థం అంటే వాడిన శబ్దాల ద్వారా ఒక చమత్కారయుతమైన అర్థాన్ని ధ్వనింప చేయటమే ధ్వని అని చెప్పేసి మనం చెప్పామన్నమాట. దీన్ని ఆత్మగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ విధంగా కవిత్వం రాయడంలో ఆత్మ అంటే అర్థం ఏమిటంటే మనలో ఉన్న ఆత్మ కనపడదు, కానీ ఆత్మ లేకుండా ఏ పని జరగదు. ఈ శరీరం అనే దానికి జీవితం అనేది ఉండదు, ప్రాణం అనేది ఉండదు అని మనకి తెలుసును. అంత ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ ధ్వని అనేది ఆత్మ లాంటిది కావ్యానికి. కావ్యానికి ఆత్మ అంటే అర్థం ఏమిటి? ధ్వని లేని కావ్యం కేవలం మన
జడ శరీరంతో సమానమైనది, అంత ముఖ్యమైనది ధ్వని అని అర్థం. అందుకని దాన్ని ధ్వనినే కావ్యాత్మ అని చెప్పారు. ప్రతీయమానం పునః అన్యత్ ఏవ వస్తుః అస్తి వాణీషు మహాకవీనాం యత్ తత్ ప్రసిద్ధ అవయవ అతిరిక్తం విభాతి లావణ్యమివ అంగనాసు. అంటే స్త్రీలలో అంగనల్లో ఏ విధంగా అయితే ప్రసిద్ధమైనటువంటి అవయవాలకి సంబంధించిన ఆ తేజస్సు కంటే ఒక లావణ్యము అనేది మనకి తోస్తుందో మొత్తంగా, అదే విధంగా వాణీషు మహాకవీన, మహాకవుల మాటల్లో కూడా, అంటే కావ్యాల్లో వాడే శబ్దాల్లో కూడా సూటిగా కనపడే అర్థం కాక అన్యతి ఏవ ప్రతీయమానం వస్తువు అస్తి, వేరే ప్రతీయమానమయ్యేటటువంటి వస్తువు అంటే విషయము, అర్థము అన్నమాట. ఇక వస్తువు అంటే అర్థము ఒకటి ఉన్నది అని చెప్పారు. అది ధ్వని అని మనం చెప్పామన్నమాట. స్త్రీలేందు ప్రసిద్ధమైన అవయవాల కంటే వేరుగా ప్రకాశించే లావణ్యం వలె మహాకవుల వాక్కుల్లో వాచ్యం కంటే వేరైన ప్రతీయమానార్థం ఒకటి ఉంటుంది. అవయవాల్ని వాటికంటే వేరైన వాటి కూర్పు వలన ప్రకాశించే లావణ్యాన్ని ఒకటిగా భ్రాంతి పడే అవకాశం ఉన్నట్లే వాచ్యార్థము ప్రతీయమానార్థము ఒకటే అని భ్రాంతి పడే అవకాశం ఉన్నప్పటికీ అవి పూర్తిగా వేరే. మనం భ్రాంతి పడం, మనకు బాగానే అర్థం చేసుకున్నాం కనుక ఆ రెండు వేరే తెలుస్తూనే ఉంటుంది. సూటిగా కనిపించే అర్థం వేరుగా ఉంటుంది, ప్రతీయమానం అయ్యే అర్థం వేరుగా ఉంటుంది. ఇవి రెండు వేరు, ఈ రెండు ఒకటి కాదు. వాచ్యార్థం వేరు, వ్యంగ్యార్థం వేరు, అంటే ప్రతీయమానార్థం వేరు. ప్రతీయమానార్థం ఏ ప్రక్రియ ద్వారా మీకు ప్రతీయమానార్థం తెలియబడుతుంది? అక్కడ ఉన్న ప్రక్రియ వ్యంగ్యము, అదనమాట. వ్యంగ్యం ద్వారా ప్రతీయమానార్థం ప్రకటన జరుగుతుంది. అది మన భావంలో జరిగేటటువంటి విషయం. అది ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే ఈ వ్యంగ్యార్థం ఇదే ప్రతీయమానార్థం. అంటే వ్యంగ్యం ద్వారా వ్యంజకమయ్యేది, వ్యంజక ప్రక్రియ ద్వారా వ్యంగ్యమయ్యేటటువంటి అర్థాన్నే మనం ఇక్కడ ప్రతీయమానార్థము అంటున్నాం. ఇండైరెక్ట్ గా చెప్పేది కనుక వ్యంగ్యము అంటే ఇండైరెక్ట్ గా తెలియటమే. అది మనకు ప్రతీయమానార్థం అని అంటున్నాం కనుక ఈ ప్రతీయమానార్థం ఎన్ని విధాలుగా మనకి తెలియచ్చును, మనకి గోచరించవచ్చును అంటే 3 విధాలు అని చెప్పారు. ఒకటి గురువుగారు రెండు వస్తువు ఒకటేనా అండి? ద్వారా వ్యంగ్యార్థము ప్రత్యమానార్థం అన్నా? చెప్తా మీకు. ప్రతీయమానార్థము అంటే మనకి సూటిగా కనపడే అర్థం కాక మనకి గ్రహింపుకొచ్చేటటువంటి వేరే అర్థాన్ని ప్రతీయమానార్థం. ప్రతీయము అంటే తోచేది అని అర్థం, అంతే. అది మామూలు మాట. ప్రతీయమానార్థం అంటే సూటిగా కనపడే అర్థం కాక మనకి మనస్సుకు తోచే వేరే అర్థం ప్రతీయమానం అయింది అంటాం. అంటే గోచరించింది ఇండైరెక్ట్ గా అని అర్థం. ఇంకొకటి మీరేమడిగారు? వ్యంగ్యార్థం ప్రతీయమానార్థం అయితే ఒకటేనా అని. ఈ ప్రతీయమానార్థాన్ని ప్రతీయమానార్థం ఎలా తెలుస్తుంది మీకు? ఒక ప్రక్రియ ఉండాలి కదా. మీకు అక్కడ ఒక శబ్దం ఉంది, ఆ శబ్దానికి ఒక అర్థం ఉంది. దీని ద్వారా ఒక వేరే అర్థం, వాటికి ఉన్న ఆ శబ్దానికి ఉన్న అర్థం కాక వేరే అర్థం మీకు తోస్తున్నది, ప్రతీయమానం అవుతున్నది. అంటే ప్రక్రియ ఒకటి ఉండాలిగా. ఒక పద్ధతి లేకుండా అర్థం తెలియదుగా మీకు. మీ ఆలోచన పుట్టించే ఒక ప్రక్రియ ఉండాలి. దాన్ని వ్యంజకము అని అన్నాం మనం. ప్రక్రియ అనేది వ్యంజన ప్రక్రియ ద్వారా మీకు తెలిసే అర్థం. అది వ్యంజన ప్రక్రియ ద్వారా తెలుస్తోంది కనుక దాన్ని వ్యంగ్యము అన్నారు. ఇది ప్రతీయమానార్థం అనేది జనరల్ మాట. ప్రత్యేకించి వ్యంజక ప్రక్రియ ద్వారా తెలుస్తోంది కనుక దానికి వ్యంగ్యము అనే పేరు పెట్టారు. రెండు ఒకటే, కానీ ఈ విధంగా వచ్చే రెండింటికి తేడా ఉంది. ప్రతీయమానం అనేది జనరల్ టెర్మినాలజీ, వ్యంగ్యము అనేది టెక్నికల్ టెర్మినాలజీ విత్ రెఫరెన్స్ టు సాహిత్యం. అది అర్థమైందండి డిఫరెన్స్? సరేనండి. దీనికంటే మీరు ఇంకొకటి చాలా సున్నితమైన ప్రశ్న ఉంది. ఈ వ్యంగ్యం తెలిసినప్పుడు వ్యంగ్యార్థం తెలుస్తోంది అంటే అర్థాలు మూడింటిలో ఒకటి సూటిగా వచ్చే అర్థం అభిధార్థము అన్నాం. రెండవది లక్షణ అన్నాము, లక్షణార్థం ఏమిటో కూడా మనం చూసాము. మూడవది వ్యంగ్యార్థము అని చెప్పాము. వ్యంగ్యము అంటే మనకి తోచేటటువంటిది, అంటే ప్రతీయమానమయ్యేటటువంటి అర్థము అని చెప్పాము. మరి ధ్వని అంటే ఏమిటి? ఇది సున్నితమైన ప్రశ్న. ధ్వని కూడా వ్యంగ్య ప్రక్రియ ద్వారా, వ్యంజకం ద్వారానే ధ్వని కూడా ప్రతీయమానం అవుతుంది మనకి. అప్పుడు వ్యంగ్యానికి ఇప్పుడు వ్యంజకం ద్వారా ప్రతీయమానమయ్యే అర్థం వ్యంగ్యము అని చెప్పాం. అదే ధ్వని కూడా అని చెప్పాం. ఇప్పుడు మరి వ్యంగ్యానికి ధ్వనికి తేడా ఏమిటి? ఇది మంచి ప్రశ్న. ఇది మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాక అది మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు అడిగింది కూడా మంచి ప్రశ్నే. అది ప్రతీయమానార్థం అంటే జనరల్ టర్ము,
వ్యంగ్యార్థం అని అంటే టెక్నికల్ టర్మ్, అంటే వ్యంజక ప్రక్రియ ద్వారా మనకి ప్రతీయమానమయ్యే అర్థం వ్యంగ్యార్థము లేక వ్యంగ్యము. సింప్లీ ఇది విషయం. ఇప్పుడు ఈ వ్యంగ్యం మనకి తోసేది ఎన్ని రకాలుగా తోచవచ్చును, ఎన్ని రకాలుగా ప్రతీయమానం కావచ్చును అంటే 3 విధాలుగా అది ప్రతీయమానం కావచ్చు. ఒకటి వస్తువు ద్వారా, రెండవది అలంకారం ద్వారా, మూడవది రసం ద్వారా. ఈ ధ్వని అనేది ఎన్ని విధాలుగా తెలుస్తుంది అంటే వస్తువు ద్వారా తెలుస్తుంది, అలంకారం ద్వారా తెలుస్తుంది, రసం ద్వారా తెలుస్తుంది. అలంకారం ద్వారా తెలుస్తుంది అంటే ఏమిటండి? అలంకారం ద్వారా ధ్వని ప్రతీయమానం అవుతుంది అంటే అలంకారం ధ్వని ఒకటి కాదు అని ఇక్కడ ఒక రకంగా చెప్పేసినట్లే కదా. అంటే అలంకారం ధ్వని ఒకటి కాదు, ఒకటే అనేది అభావవాదులు చెప్పిన మాట. అది ఒకటి కాదు, అలంకారం ద్వారా కూడా ధ్వని ప్రతీయమానం అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్తున్నాం. అలంకారం ద్వారా కాక ఇంకొకటి రసం ద్వారా. రసం ద్వారా అని అంటే అర్థం ఏమిటి? అక్కడ ఆ సిచ్యువేషన్ లో వాడే పదాల ద్వారా మనకి ఒక రసోత్పత్తి కలుగుతుంది. మనకి అక్కడ ఏ రసాన్ని వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారో ఆ రసోత్పత్తి మనకి కలుగుతుంది అక్కడ. ఆ రసోత్పత్తి కూడా ఎలా కలుగుతుంది మీకు? అది కూడా వ్యంగ్య ఒక ప్రక్రియ ఎప్పుడైనా ఉండాలి. ఒక భావం కలగాలి అంటే ఒక ప్రక్రియ ఉండాలి. అది కూడా వ్యంజిక ప్రక్రియ ద్వారానే కలుగుతుంది, వ్యంగ్యం ద్వారానే కలుగుతుంది. అందుకే అది కూడా ధ్వని అయింది. అంచేత అలంకారం ద్వారా కావచ్చు, రసం ద్వారా కావచ్చు, ఈ రెండు కానీ వస్తువు అంటే విషయం. అక్కడ ఉన్న కథా వస్తువు, అక్కడ చెప్పేటటువంటి విషయం ద్వారా కూడా మనకి వ్యంగ్యార్థం ప్రతీయమానం కావచ్చును. అంచేత ఈ మూడిటి ద్వారా వ్యంగ్యార్థం ప్రతీయమానం అవుతుంది. ఒక్కొక్క దాని ద్వారా ఏ విధంగా వ్యంగ్యార్థం ప్రతీయమానం అవుతుందో చూద్దాం. ముందుగా వస్తువు. ఈ వస్తు రూప వ్యంగ్యము అంటే వస్తువు ద్వారా, వస్తువు అంటే అక్కడ కథా విషయం, అక్కడ కవిత్వం ద్వారా తెలియజేస్తున్న విషయమే వస్తువు. ఇప్పుడు వస్తువు ద్వారా ఏ విధంగా ప్రతీయమానార్థాలు వస్తాయి? వాచ్యార్థం వేరు, వ్యంగ్యార్థం వేరు. కానీ వ్యంగ్యార్థాన్ని మీకు ప్రతీయమానపరిచేది ఏది? వాచ్యార్థమే. ఈ వాచ్యార్థం ద్వారా తెలిసే విషయం కంటే వ్యంగ్యం ఏ విధంగా వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది అనేదానికి అది 5 విధాలుగా భిన్నంగా ఉంటుంది అని 5 ఉదాహరణలు మనకి ఇక్కడ చూస్తున్నాం మనం. భిన్నత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వస్తు రూపం అంటే అక్కడ డైరెక్ట్ గా అక్కడ చెప్తున్నటువంటి విషయము సూటిగా చెయ్యి, ఈ పని ఇలా చెయ్యి అనే విధంగా చెబుతున్నట్టుగా ఉంటుంది. అంటే దీన్ని విధి అంటే దానికి వచ్చే అర్థం మనకి ఒక కార్యాన్ని విధిస్తున్నట్లుగా ఉంటుంది, ఒక అర్థాన్ని విధిస్తున్నట్లుగా ఉంటుంది. దీన్ని వాచ్యార్థం అనుకుందాం. వ్యంగ్యార్థం ఎలా ఉంటుందో తెలుసా అండి? మాట చూస్తే నువ్వు ఈ పని చెయ్యి అన్నట్లుగా ఉంటే దాంట్లో నుంచి మనకి తట్టేటటువంటి అర్థం, ఒరే ఇది చేస్తే చేస్తావు, ఈ పని చెయ్యకు అని చెప్పినట్లు ఉంటుంది. అంటే దీన్ని నిషేధము అని అంటాం. అంటే వాచ్యార్థం విధి రూపంగా ఉంటుంది కానీ దాని నుంచి మనకు ప్రతీయమానమయ్యేటటువంటి వ్యంగ్యార్థం నిషేధిస్తుంది. అక్కడ ఏదైతే వాచ్యార్థం ఇది చెయ్యి అని విధిస్తున్నదో ఆ విధిస్తున్న దాన్ని నిషేధిస్తుంది. అది వ్యంగ్యార్థం ద్వారా జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో మనకు ఒక ఉదాహరణ, ఒక కావ్యంలో ఒక శ్లోకం తీసుకుని ఉదాహరణ చెప్తారు. రెండవది ఏముంటుంది మనకి? దీనికి ఆపోజిట్. వాచ్యార్థం నో డోంట్ డూ దట్ అన్నట్టుగా ఉంటుంది. అంటే వాచ్యార్థం నిషేధించినట్లుగా ఉంటుంది. వ్యంగ్యార్థం ఓకే గో హెడ్, సరే ఈ పని చెయ్యి అన్నట్లుగా ఉంటుంది. ఈ రెండింటికి తేడా చూసారా? వాచ్యార్థం అంటే స్ట్రైట్ గా వచ్చే అర్థం ఈ పని చెయ్యి అన్నట్లు విధిరూపకంగా ఉంటే, వ్యంగ్యార్థం నిషేధిస్తున్నట్లుగా ఉంటుంది. అక్కడ ఏది చెప్తున్నామో యాక్చువల్ గా దాన్ని నిషేధిస్తున్నట్లుగా వ్యంగ్యార్థం ధ్వనిస్తుంది. రెండో కేసు ఏమిటి? వాచ్యార్థం నిషేధిస్తున్నట్లుగా ఉంటుంది, ఈ పని చెయ్యకు అని చెప్తున్నట్లుగా ఉంటుంది. వ్యంగ్యార్థం మనకి ధ్వనించే అర్థం, ప్రతీయమానం అయ్యే అర్థం ఈ పని చెయ్యి అన్నట్లు ఉంటుంది. ఇవి రెండు. ఇంకొకటి ఏమిటి? వాచ్యార్థం చెయ్యి అని ఉండగా వాచ్యార్థం ఇక్కడ ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. విధి రూపం, నిషేధ రూపం. విధి రూపం అంటే పాజిటివ్, ఈ పని చెయ్యి అని చెప్పడం. నిషేధ రూపం అంటే ఈ పని చేయరాదు అని చెప్పడం. ఈ రెండు కేసులు చూసాం. మూడో కేసు ఏంటంటే వాచ్యార్థం చెయ్యి అని చెబుతుంది కానీ వ్యంగ్యార్థం అనుభయ రూపము అంటాం. అంటే అది విధో తెలియదు, నిషేధమో తెలియదు. అంటే దాని నుంచి వ్యంగ్యార్థం ఈ చెప్పిన విధి నిజంగానే విధా, కాకపోతే నిషేధం ఉన్నదా అన్నది మీకు క్లారిటీ లేకుండా పోతుంది. దాన్ని అనుభయ రూపము, నా ఉభయ రూపము. ఇటు విధిగాను కాదు, అంటే వ్యంగ్యార్థం ఇటు విధిగాను ధ్వనించదు, అటు నిషేధంగాను ధ్వనించదు, కానీ వాచ్యార్థం విధిగా ధ్వనిస్తుంది. ఇది మూడో రకం.
నాలుగో రకం వాచ్యార్థం నిషేధంగా ధ్వనిస్తుంది. వ్యంగ్యార్థం మళ్ళీ అనుభయ రూపం. అది విధో తెలియదు, నిషేధమో తెలియదు. ఐదవది ఏమిటంటే ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. ఈ ఐదోది ఏమిటంటే ఇప్పుడెప్పుడు కూడా ఇక్కడ ఈ జరగడం అనేది ఒక కావ్యంలో చూపించే సన్నివేశంలో ఒకళ్ళకి చెప్పినట్లుగా ఉంటుంది. అంతే కదా ఉంటుంది 2 పాత్రల మధ్యన. ఒకళ్ళతో చెప్పినట్లుగా ఉంటే అది డైరెక్ట్ గా వచ్చే అర్థం అవుతుంది అది. ఇది వాచ్యార్థం. అంటే నేను ఎదురుకుండా ఉన్న వాళ్ళతో చెప్పినట్లుగానే అంతే వాచ్యార్థం అంటే. కానీ ఇక్కడ వ్యంగ్యార్థం ఎవరికి ఉద్దేశించబడి చెప్పబడినట్లుంటుందంటే వేరే వాళ్ళకి. వీళ్ళిద్దరి మధ్యన కాదసలు. అంటే ఇక్కడ ఒకళ్ళు ఎవరికైతే ఏం చెప్తున్నారో వాచ్యార్థంగా ఇది చెప్తున్నాను అన్నట్లు ఇంకొకరికి ఏదైతే చెప్తున్నారో దాని అర్థం పక్కన ఉన్న మూడవ వ్యక్తికి, వేరే వ్యక్తికి మరొక విధంగా తెలుస్తుంది. మరొక విధంగా ప్రతీయమానం అవుతుంది. ఇదొక కేసు. 5 కేసులు ఉన్నాయి కదండి. ఈ 5 కేసులకి 5 ఉదాహరణలు చదువుదాం. భ్రమధార్మిక విశ్రబ్ధః సశునకః అద్య మారితః తేన గోదావరీ నదీ కూలాలతాగహన వాసిన తృప్త సింహేన అనేది ఇక్కడ ఈ శ్లోకం అన్నమాట. దీని మూలం మీకు ప్రాకృతంలో ఉంటుంది. ఇది సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ నేను చదివింది. ఇది భమధమ్మి ఆవేశత్థో శోషణవో ఆజ్యమార్యో దేణ ఇట్లా. ఇది ఒరిజినల్ శ్లోకం ప్రాకృతంలో ఉంటుంది. దీన్నేమో సంస్కృతంలో ఇలా భ్రమధార్మిక అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ రాశాను కదా, ఇది సరిపోతుంది. ఇక్కడ ఒక స్వైరిణి అని అంటే ఒక స్త్రీ, అంటే కొంచెం కొద్దిగా లూజ్ క్యారెక్టర్ స్త్రీ, ఒక వేశ్య లాంటి అమ్మాయి స్వైరిణి. గోదావరి తీరంలో లతా గృహాలు ఉంటాయి, పూ పొదలు అవి ఉంటాయి కదా. ఎప్పుడూ కూడా ఆమె యొక్క ప్రియుడు ఆ లతా గృహంలో కలుస్తూ ఉంటారు. ఆ కలిసే సమయానికి ఇక్కడ భ్రమధార్మిక, ఒక ధార్మికుడు అంటే ట్రెడిషనల్ గా ఉండే ఒక ఆయన ఏమిటి పూజ కోసం పువ్వులు అవి సేకరించుకునేందుకు అక్కడికి వస్తాడు సరిగ్గా ఆయన. దాంతో ఏమవుతుంది, వీళ్ళ ప్రైవసీ అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఏకాంతానికి భంగం కలుగుతుంది. ఇది అమ్మాయికి చాలా నచ్చదు. ఆయన సరిగ్గా అదే సమయానికి రావడం, ఈ అమ్మాయికి ఏకాంతం పోవటం నచ్చక ఒకరోజు అతనికి వచ్చినటువంటి ఆ ధార్మికుడికి ఏం చెప్తుంది అని అంటే, ఈమె ఒక అబ్జర్వేషన్ లో ఒక పాయింట్ ఉండింది. ఆ ధార్మికుడు వచ్చినప్పుడల్లా ఒక కుక్క ఉండేది అక్కడ. ఆ కుక్క ఆయన చూసి మురుగుతూ ఉండేది. ఆయన భయపడుతూ ఉండేవాడు, దాన్ని తరువుకుంటూ ఉండేవాడు, పువ్వులు కోసుకుంటూ ఉండేవాడు. ఈ గోలంతా వీళ్ళ ఏకాంతం కాస్త పోయేది. ఇది జరిగేది. అంచేత ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే అతనికి, ధార్మికుడికి, నిన్ను ఆ కుక్క చాలా బాధ పెడుతుంది కదయ్యా. అంటే ఇప్పుడు ఇక్కడ డెలికసీ ఏమిటంటే డైరెక్ట్ ఇగో మేమిద్దరం, నేను మా ప్రియుడు ఉన్నామయ్యా, నువ్వు ఇటు రాకు అని చెప్పలేరు కదా. దాన్ని ఎలా చెప్పాలి, మంచి టాక్ట్ఫుల్ గా వాడిని మళ్ళీ అటుకేసి రాకుండా ఉండేలా చెప్పాలి. ఇది విషయం, అమ్మాయి మనసులో ఉన్న విషయం అది. అందుకని ఏం చెప్తుంది, నిన్ను రోజు పాపం నువ్వు పూలు సేకరించుకుందుకు వస్తున్నావు కదా, ఆ కుక్క ఏడిపించేస్తుంది కదా నిన్ను, ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదయ్యా. చక్కగా వచ్చి రోజు నిరాక్షేపణీయంగా నువ్వు శుభ్రంగా పువ్వులు సేకరించుకొని వెళ్ళు అని చెప్తుంది. ఎందుకు అనే కారణం చెప్తుంది. ఏమని, ఈ మధ్యలో ఇటుగా ఒక సింహం వచ్చింది, ఆ సింహం ఆ కుక్కని చంపేసిందిలే, ఇంకా నువ్వేం ఆ కుక్క గురించి భయపడక్కర్లేదు అని చెప్తుంది. దీని అర్థం ఏంటండి అంటే, ఈ అమ్మాయి చెబుతున్నది ఎలా ఉంది, నువ్వు ఇటుకేసి రాబోకయ్యా అని చెప్తున్నట్టుగా లేదు, నువ్వు పూలు కోసుకో అని చెప్తున్నట్లే ఉంది. కానీ ఈ అమ్మాయి చెప్పడం ద్వారా నువ్వు భయపడే కుక్కని ఒక సింహం చంపేసింది అని చెప్పడం వల్ల ఇండైరెక్ట్ గా ఏం చెబుతోంది, ఇప్పుడు కుక్క కదరా, సింహం తిరుగుతుంది ఇక్కడ, నిన్ను చంపి పడేస్తుంది, జాగ్రత్త అంటే ఇటుకేసి రాబోకు అని చెప్పినట్లయింది. కనుక ఈ శ్లోకంలో ఉన్న అర్థం చూడండి. విధి మనకి అర్థం అంటే డైరెక్ట్ గా వచ్చే అర్థం వాచ్యార్థం విధి రూపకంగా ఉంది. నువ్వు వచ్చి పూలు కోసుకో అని చెప్పింది కదా, అది విధి రూపకంగానే ఉంది, చేసుకోవచ్చు అని. కానీ మనకి ప్రతీయమానం అయ్యే అర్థం ఏమిటి, ఇప్పుడు కుక్క కాదయ్యా సింహం తిరుగుతోంది, వచ్చావంటే నీ ఇష్టం, జాగ్రత్త, ఏమవుతుందో నీకు తెలుసు కదా అన్నది మనకి ప్రతీయమానం అయ్యే అర్థం అక్కడ చెప్పినటువంటి మాటల వల్ల. అంతేగాని సూటిగా భయపెడుతున్నట్టుగా ఏం చెప్పలేదు అక్కడ. రెండోది, దీనికి ఆపోజిట్ కేసు, ఇక్కడ వాచ్యార్థం ఎలా ఉంది, వద్దు వద్దు అన్నట్లుగా ఉంటుంది. వ్యంగ్యార్థం ఏమిటి,
అలాగే చెయ్యి అని చెప్పడమే ఉద్దేశం ఇక్కడ. దీనికి ఉదాహరణగా శ్లోకం ఏం చెప్పారంటే, ఇది కూడా ఇవన్నీ ఈ శ్లోకాలన్నింటికి కూడా మూలం ప్రాకృతంలోనే ఉంది. ఆ ఇక్కడేమో మనకి సాంస్క్రిట్ లో దాన్ని చదువుకుంటాం మనం, ట్రాన్స్లేట్ చేసిన శ్లోకాల్ని. ఇక్కడ కూడా ఇది కూడా మనం చదువుకున్న శ్లోకమే. శ్వేశ్రూరత్ర నిమజ్జతి అత్ర అహం దివసకం ప్రలోకయ మాపధిక రాత్ర్యంధ శయ్యాయ మా యోర్ని మంక్ష్యసి. ఇది ఈ శ్లోకాన్ని ఇక్కడ చెప్పింది. ఇందులో ఏమిటి ఇక్కడ కథ ఏమిటంటే, అంటే ఇక్కడ మనం చదువుతున్నది వస్తువే కదా. కథ అంటే వస్తువు, విషయం. విషయం ద్వారా వ్యంగ్యం ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చదువుతున్నాం కనుక ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, ఒక గ్రామానికి ఒక టూరిస్ట్, ఒక పథికుడు ఒక ఆయన వస్తాడు. అక్కడ ఒక పూటకోళ్ళింట్లో అక్కడ స్టే చేయడం అనేది అప్పటి రోజుల్లో పద్ధతి కనుక ఒక పూటకోళ్ళింటికి వెళ్తాడు. అక్కడ ఆ ఇంట్లో ఒక అత్తగారు కోడలు ఉంటారు. ఆ కోడలు భర్త అంటే అతను ఎక్కడో ప్రవాసానికి వెడతాడు ఏదో పని మీద. అత్త కోడలు మాత్రమే ఉన్నారు. ఈ కోడలు అంత మంచి బుద్ధి ఉన్నామే కాదు, పథికుడు కూడా అటువంటి వాడే, వీడు కూడా అంత మంచివాడేం కాదు. అంచేత వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇతనికి, ఇక్కడ చూడండి, శ్వశ్రూహు అత్తర నిమజ్జతి. నిమజ్జతి అంటే నిద్రపోవడం. ఇగో ఏమయ్యా ఇక్కడ చూడు, మా అత్తగారు ఈ మంచం మీద పడుకుంటుందయ్యా. అప్పుడు పగటిపూట అన్నమాట, వాడు రాగానే చెప్తోంది, మా అత్తగారు ఇక్కడ పడుకుంటుంది. అత్ర అహం, ఇక్కడ నేను పడుకుంటాను. రెండు పక్కలు చూపించింది, ఇక్కడ మా అత్తగారు పడుకుంటుంది, ఇక్కడ నేను పడుకుంటాను. దివసకం ప్రలోకయ, ఇప్పుడు వెళ్తుండగానే చూసుకో, పగటిపూటే చూసుకో. ఎందుకు? రాత్రి అంతా వీడికి రేజీకచ్చిట. నీకు రాత్రి పడితే మళ్ళీ కళ్ళు కనిపించవు కదా సరిగా, రేజీకట అనుకోండి, లేదా చీకట్లో కనపడదని అనుకోండి. రాత్రి అంతా నీకు చీకటి పడితే కనపడదు కనుక ఇప్పుడే చూసుకో. శయ్యాయా మాయావయోర్ని మంక్ష్యసి. నువ్వు రాత్రిపూట పొరపాటున వచ్చి మా పథిక, ఓ పథికుడా, పొరపాటుని మా మంచాల మీద పడేవు, ఇప్పుడే చూసుకో అని అనొచ్చు కదా. మా మీద పడేవు, జాగ్రత్తగా చూసుకో అని ఊరుకోకుండా ఇక్కడ మా అత్తగారు పడుకుంటుంది, ఇక్కడ నేను పడుకుంటాను అని స్పెసిఫిక్ గా చెప్పింది. ఇప్పుడు ఇద్దరి మంచాల మీద వచ్చి పడకు అన్నదే అర్థమైతే ఇక్కడ నేను పడుకుంటే ఇక్కడ ఎవడు పడుకుంటుందని చెప్పాల్సిన అవసరం లేదుగా. మేము ఈ మంచాల మీద పడుకుంటామయ్యా, నువ్వు ఇటు కేసు రాక ఇప్పుడే చూసుకో, మంచాల మీద పడుకో అంటే సరిపోయేది. ఈ ఉద్దేశం అది కాదు. నువ్వు సరిగ్గా చూసుకొని అయినా ఇక్కడ ఆవిడ పడుకుంటుంది, ఇక్కడ నేను పడుకుంటాను, సంధి పడ్డాక వచ్చి నా మీద పడు అని చెప్పడం అక్కడ ఉద్దేశం అమ్మాయిది. సో ఎందుకంటే ఆ అమ్మాయి నేచర్ అటువంటిది, వీడు కూడా అటువంటి వాడే. వాళ్ళిద్దరి మధ్యన కూడా చక్కగా కమ్యూనికేషన్ జరిగిపోయింది ఇక్కడ. అంచేత ఇక్కడ వాచ్యార్థం ఏమంటుంది? జాగ్రత్తగా చూసుకో, రాత్రి వచ్చి మా పక్కల మీద పడకు అంటే వాచ్యం నిషేధంగా ఉంది ఇక్కడ. వాచ్యార్థం నిషేధిస్తున్నట్లుగా ఉంది. కానీ ఆ పిల్ల మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి? నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని రాత్రికి వచ్చి నా పక్క దగ్గరికి రా అని చెప్పడం అమ్మాయి ఉద్దేశం. ఈ విధంగా ఇక్కడ వాచ్యార్థం నిషేధ రూపంగా ఉండగా, వ్యంగ్యార్థం నిషేధం అంటే ప్రతిషేధము నడుచు రెండు ఒకటే రూపంగా ఉండగా, వ్యంగ్యార్థం విధి రూపం, తప్పకుండా వచ్చి నా పక్క మీదే పడు అని చెప్పడం అమ్మాయి ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. ఈ రకంగా రెండో రకమైన విధానాన్ని చూపించారు. ఏ విధంగా వాచ్యార్థం వ్యంగ్యార్థాన్ని సూచిస్తుంది, వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థం భిన్నంగా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూసాం. వాచ్యం విధి రూపం అంటే ఇక్కడ కూడా వాచ్యార్థం మొదటి కేసులో లాగా ఎస్ అన్నట్టే ఉండదు, పాజిటివ్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ వ్యంగ్యార్థం ఎస్సా నోనా అనేది అర్థం కాని విధంగా ఉంటుంది. దీన్ని అనుభయ రూపము అని అంటాం. అంటే వాచ్యం విధి రూపంగా ఉండగా, వాచ్యము అంటేనే వాచ్యార్థం అండి. మీకు చెప్పాను, వాచకము వాచ్యము. వాచ్యము అంటే వాచకార్థము, అవాచ్యము వాచ్యార్థము అని ప్రాక్టికల్ గా అంటాం. వాచ్యం విధి రూపంగా ఉండగా వ్యంగ్యం అనుభయ రూపకంగా ఉంటుంది. దీనికి ఉదాహరణగా శ్లోకం ఏం చెప్పారు అని అంటే, దీనికి వ్రజమమైవైక స్వాభవంతు నిశ్వాస రోదితవ్యాని మా తవాపి తయా వినా దాక్షిణ్య హతస్య జనిషత అనేది ఇక్కడ ఈ శ్లోకం దీనికి చెప్పారు. అంటే ఏమిటి? వ్రజ నన్ను విడిచిపెట్టేసాయి ఇక్కడ అని విడిచిపెట్టేసే మమ ఏవ ఏకస్యా భవంతు, మమ ఏవ ఏకస్యా భవంతు
అదే ఇక్కడ మమ ఏవైక శాభవంతు, నన్ను ఒక్కరినే ఉండని వ్రజ, నన్ను విడిచిపెట్టేసే. ఇక్కడ దీనికి అర్థం చెప్పుకునే ముందు సందర్భం ఏమిటి అని అంటే, ఒక నాయిక ఉన్నది, నాయకుడు ఉన్నాడు. ఈ నాయకుడికి ఎటువంటి వాడంటే, వీడికి ఇంకొక అమ్మాయితోటి సంబంధం ఉన్నది. ఆ విషయం ఈ నాయికకి తెలుసును. వీడు ఈ సమయం అయ్యేసరికి అక్కడికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడిప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ విషయం తన ప్రియురాలికి తెలిసిపోయింది. నేను ఇంకొక చోటకి వెడుతున్నాను, ఇంకో యువతి దగ్గరికి వెళ్తున్నాను అనే విషయం తెలిసిపోయింది కనుక, ఇవాళకి వెళ్ళొద్దులే, ఉండిపోదాం అన్నట్టుగా వాడు ఉండిపోయాడు. వెళ్ళడం మానేస్తున్నాడు వాడు. మానేస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి తెలిసింది కదా! అందుకని ఈ అమ్మాయి అతనితో అంటున్నది. ఏమని అంటోంది? ఇక్కడ వ్రజ మమ ఏవ ఏకస్యా భవంతు నిశ్వాస రోదితవ్యాన్ని. నిశ్వాసము రోదితము అంటే నిట్టూర్పులు, ఒగుర్పులు, ఏడుపులు. అంటే నువ్వు అటు వెళ్తావని నాకు తెలుసును లేవయ్యా, నన్ను ఒక్కరిని విడిచిపెట్టేసాయి. ఎలాగూ నాకు ఈ నిశ్వాసాలు రోదితాలు తప్పవు, నాకు ఈ ఏడుపులును నిట్టూర్పులు ఇవి నాకు ఎటు తిరిగి తప్పవు. మా తవాపితయా వినా దాక్షిణ్య హతస్య జనిషత. అనవసరంగా నువ్వు అక్కడికి వెళ్ళలేకపోయావనుకో, నీకు నువ్వు కూడా బాధపడతావు కదా. ఇక్కడ నువ్వు ఫిజికల్ గా ఉంటావే తప్ప మనస్సు అక్కడ ఉంటుంది. నాకెలాగో నువ్వు వెళ్తూనే ఉంటావు, ఇవాళ కాకపోతే మా తర్వాతనే వెళ్తావు. నాకెలాగో అప్పుడు ఏడుపు వ్యవహారం నాకు తప్పదు. ఇప్పుడు వెళ్ళడం మానేసావనుకో, నీకు కూడా ఏడుపు నిట్టూర్పు, అయ్యో అక్కడికి వెళ్ళలేదే, అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదే అని బాధపడుతూ ఉంటావు. నాకెలాగూ తప్పదు కదా, దీని గురించి నువ్వు కూడా బాధపడ్డావు, నువ్వు వెళ్ళు, నేను ఉంటానులే ఇక్కడ, నన్ను విడిచిపెట్టేసాయి, నువ్వు వెళ్ళు అని మాట్లాడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యంగ్యం, అభిప్రాయం వ్యంగ్యం. అంటే ఇక్కడ ఎలా ఉంది? విధి రూపం. నువ్వు వెళ్ళు అంటే ఇంకొక అమ్మాయి దగ్గరికి పోతున్నావు కదా, పోరా అన్నట్లే ఉంది. ఇక్కడ వెళ్ళమని పర్మిషన్ ఇస్తున్నట్లే ఉంది. దీని అర్థం ఎలా తీసుకుంటాడు వీడు? వెళ్ళమంది కదా అని పుసపుస పెడితే ఏమంటుంది? అలాగని పనిగట్టు ఉండిపోయాడు అనుకో, ఉండిపోయాడంటే ఏమంటుంది? ఇప్పుడు నాయకులు ఎప్పుడు ఇలాగే ఉంటారు కదా, రెండు వైపులా పదును ఉంటుంది. అప్పుడేమంటుంది? ఏదో నా మొహం నన్ను వెరిదాన్ని చేయడానికి నువ్వు ఉన్నావే తప్ప నీ బుర్రంతా అక్కడే ఉందిరే అని అంటుంది. అంచేత వీడు ఇప్పుడు ఏం చేయాలి? ఉండిపోవాలా, వెళ్ళాలా అనే సందిగ్ధం వీడికి తీరదు. ఇది అనుభయ రూపము. ఇక్కడ వాచ్యార్థం వెళ్ళు, అమ్మాయి ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు వెళ్ళిపో, నన్ను వదిలిపెట్టే, నాకు ఎలాగో ఈ బాధలు తప్పవు, నీకు కూడా ఎందుకు, నువ్వు వెళ్ళు అంటుంది. అంటే నిక్కచ్చిగా విధి రూపంగానే ఉంది, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పినట్లే ఉంది. కానీ వీడికి వెళ్ళాలా, ఉండిపోవాలా, ఇది వీడికి తేల్చుకోలేని పరిస్థితి. ఇది అనుభయ రూపము అంటాం. ఇది 3వ రకం. ఇంకా 4వ రకం, ఒక్కొక్క చోట వాచ్యం ప్రతిషేధ రూపంగా ఉండగా 4వ కేసు. అంటే ఇక్కడ వాచ్యార్థం నో అన్నట్టు ఉంటుంది, అయితే వ్యంగ్యార్థం ఎస్సా నోనా అన్నది తెలియనట్లుగా ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ శ్లోకం చూడండి. ప్రార్థయే తావత్ ప్రసీద నివర్తస్వ ముఖ శశి జ్యోత్స్నా విలుప్తతమోనివహే అభిసారికాణం విఘ్నం కరుష్యో న్యాసామపి హతాసే అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పారు ఉదాహరణ. అంటే ఇందులో ఏముందంటే, ప్రార్థయే తావత్ ప్రసీద నివర్తస్వ. దీనికి కూడా మనం ఎప్పుడు కూడా ఈ శ్లోకం చెప్పుకునే ముందు పూర్వరంగం కాస్త చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏమిటంటే, ప్రియుడు ఉన్నాడు, ఇక్కడ ఎక్కడైనా కానీ ఇంతే, ప్రియుడు ప్రియురాలు లేదు, నాయకుడు నాయిక అనండి. ఇక్కడ నాయకుడు ఇంట్లో ఉండగా నాయిక అతని ఇంటికి వచ్చింది. రాగానే ఏం చేశాడు ఈయన? హలో హలో అని పేరు పెట్టి పలకరించాడు. వీడు ఎటువంటి వాడు? మనవాడు. వీడికి చాలా మంది నాయకులు కలిగిన మహానుభావుడు ఈయన. ఆ అమ్మాయి రాగానే పొరపాటున ఏం చేశాడంటే, అమ్మాయి పేరు లత అనుకోండి, వీడు ఏదో హేమ అని పిలిచేశాడు. అనగా దాదా హేమ అంటాడు. అనగానే ఏమైపోయాడు వాడు? చిక్కిపోయాడు అక్కడ. అందుకని ఇక్కడ పొరపాటు వేరే పేరుతో పిలవగానే అమ్మాయికి అర్థమైపోతుంది, ఓహో వీడు నా కోసం ఎదురు చూడటం లేదు, వేరే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు, ఇంకొక అమ్మాయితో కూడా వీనికి సంబంధం ఉంది అనేసి ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. అర్థమైపోగానే ఇంకేమవుతుంది? ముక్కు మీదే కోపం. అందుకని చటుక్కున వెనక్కి తిరిగేసి చకాల్ని వెళ్ళిపోబోతుంది అన్నమాట. అక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుంది, అంతే, నిష్క్రమించేయబోతుంది. ఎందుకంటే వీడు తన కోసం కాదు, వేరే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. తన పేరు పెట్టి పిలవకుండా కర్మకాలే ఇంకొక అమ్మాయి పేరుతో పిలిచేశాడు. వీడంటే పేర్లు కూడా గుర్తులేనంత మంచివాడు అనమాట వీడు.
అందుకని ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మాట్లాడిన దాంట్లోనే మంచివాడు అన్నాను. ఇక్కడ మంచివాడు అంటే మన ఉద్దేశం మంచివాడు అని చెప్పడమా కాదు, ఇది కూడా ధ్వనే. అంత మంచివాడు అంటే అంత అంత వెధవా అని అర్థం అన్నమాట. అట్లా ఇదే ధ్వని అంటే ఇట్లాగే ఉంటుంది. మన మామూలు సంభాషణలో కూడా మనం చాలా వ్యంగ్యాలు వాడతాం మనం అట్లా. ఏ ఇక్కడ ఇప్పుడు అందుకని ఇప్పుడు వీడేమంటాడు, మరి తనని కవర్ చేసుకోవాలి కదా. అంచేత ఈ నాయకుడితో ఆ అమ్మాయితో ఏమంటాడంటే, ముందు చేసే పని ఏంటంటే కోపం వచ్చిన ప్రియురాలతో ప్రియుడు చేసేది ముందు ఆ అమ్మాయిని పొగడటము, అంటే కొంచెం సవరదీయటం, కొంచెం చల్లార్చటం, కాస్త ఒబ్బేయటం. ఆ పని చేసి తర్వాత మెల్లిగా తన గురించి సర్ది చెప్పుకోవడం. ముందే సర్ది చెప్పుకోవడం మొదలెడితే చెప్పవా అని చెప్పవలే అంటుంది. కాదు, ముందు ఆమెను పొగిడి తర్వాత మెల్లిగా మెత్తబడిన తర్వాత తన గురించి చెప్పుకోవడం. అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఫాలో అయ్యాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఇతను, ప్రార్థయే తావత్ ప్రసీద నివర్తస్వ ముఖ ముఖ శశిజ్యోత్స్న విలుప్తతమో నివహే. విలుప్తతమో నివహే వదిలిపెట్టి ముఖ శశిజ్యోత్స్న అంటే ఇక్కడ ఏమంటున్నాడు, విలుప్త తమో నివహే అంటే తమస్సుని, చీకటిని పోగొట్టే లాంటి చంద్రబింబం లాంటి ముఖం కలిగి ఉన్నదానా. ఎంత ఎంత చక్కగా పోయాడో చూడండి. అంటే ఈమె ముఖకాంతి పడగానేట ఒక్కసారిగా వెలుతురు, అంటే చంద్రుడి వల్ల వెన్నెల కాంతి ఎలా ప్రసరిస్తుందో ఈ ముఖబింబము చంద్రబింబం లాంటి ఈ ముఖంలో నుంచి ఆ విధంగా కాంతి ప్రసరిస్తోందిట. అది ఇక్కడ చెప్పింది. ముఖ శశిజ్యోత్స్న విలుప్త తమోనివహే, చీకటిని పారద్రోలే చందమామ వంటి వెన్నెలని వెలువరించే ముఖం కలిగిన దానా, ప్రార్థయే తావత్ ప్రసీద నివర్తస్వ. నువ్వు వెళ్ళిపోవద్దు, బయటకు వెళ్ళొద్దు, ఉండు. నివర్తస్వ తిరిగిపోవద్దు. ప్రార్థయే తావత్ ప్రసీద, ఉండిపోమ్మా, నువ్వు వెళ్ళిపోకు అని ముందు పొగడతా. నీ మొహం ఇంత కాంతిమంతంగా ఉంది, చంద్రుని వెన్నెల్లా ఉంది అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోవద్దు అన్నాడు. వెళ్ళిపోవద్దు అనేదానికి మళ్ళీ ఒక కారణం చెప్పాడు. ఏమని, అభిసారికాణం విఘ్నం కరోష్యన్యాసామపి హతాసే. అంటే దీని అర్థం ఏమిటి, ఇక్కడ ఇతని ఉద్దేశం, అభిసారికలు అంటే ఎవరంటే, మనం శృంగార నాయకులు 8 రకాలుగా ఉంటారని చెప్పుకున్నాం. అందులో ఆఖరి శృంగార నాయిక రూపం అభిసారిక. అభిసారిక ఎటువంటి ఆమె అంటే, కామతత్తురాలైపోయినటువంటి ఒక స్త్రీ, ఇంకా ప్రియుడు కోసం ఎదురు చూడలేక వేచి ఉండలేక తనే ప్రియుడు కోసం ఎదురు బయలుదేరుతుంది అన్నమాట. ఇలా వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారండి, చాటుకుండా వెళ్తారు. ఎవరికి కనపడకూడదు అనుకుంటారు, తమ రహస్యం బయటపడకూడదు, తన ప్రియుడి దగ్గరికి వెళ్ళే విషయం తెలియకూడదు అని. అంచేత వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారండి, మంచి చీకటి రాత్రి నాడు వెళ్తారు. అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని టైంలో వీళ్ళు బయలుదేరతారు, ఈ అభిసారికలందరూ కూడా బయటికి. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నాయకుడు, ఈ అభిసారికలందరూ తమ ప్రియుల్ని చేరుకునేందుకు వెళ్ళే సమయం అమ్మా. ఇప్పుడు నువ్వు గాని వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయావనుకో, నీ చంద్రబింబం లాంటి ముఖం ప్రసరించే వెన్నెల వల్ల ఒక్కసారిగా వెలుతురు వచ్చేస్తుంది. పాపం వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోతారు. ఏదో చీకటి మాటను పెడదాంలే అనుకుని అభిసారికలు కాస్త వాళ్ళు ఒక్కసారిగా హతాశులు అయిపోతారు. వాళ్ళు ఒక్కసారిగా అందరికీ వెల్లడైపోతుంది కదా. ఆ విధంగా నువ్వు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయావంటే అటువంటి అభిసారికల్ని బాధ పెట్టిన దానివి అవుతావో. ఇక్కడ మన సంగతి ఏంటి, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను ప్రేమతోటి, నువ్వు వెళ్ళిపోతే నేను బాధపడతాను. ఈ విధంగా నువ్వు మన ఆశల్ని చంపేస్తున్నావు, అటు అభిసారికల ఆశలని నువ్వు వమ్ము చేస్తున్నావు, వాళ్ళని ఎక్స్పోజ్ చేసేస్తున్నావు అని. అందుకని ప్రసీద నివర్తస్వ, నా నివర్తస్వ, నువ్వు వెళ్ళిపోవద్దు అని ఇక్కడ కోరాడు. ఈ రకమైనటువంటి కావ్యం అన్నమాట, ఇది కవిత్వం. ఇక్కడ ఈ శ్లోకాన్ని ఈ విధంగా చెప్పడం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది, నా నివర్తస్వ, నువ్వు మా నివర్తస్వ, నువ్వు వెళ్ళిపోవద్దు అంటే ప్రతిషేధ రూపంగా ఉంది చూడండి. నువ్వు వెళ్ళొద్దనే చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అర్థం ఏమొస్తుంది మనకి, వ్యంగ్యార్థం ఏమొస్తుంది, వెళ్ళమన్నట్ట వెళ్ళిపోవద్దన్నట్లా, ఇది మనకి క్లారిటీ తక్కువగా ఉంటుంది. అంచేత ఇక్కడ వాచ్యార్థం ప్రతిషేధ రూపంగా ఉండగా వ్యంగ్యార్థం ఇక్కడ అనుభయ రూపంగా ఉన్నది. అంటే వాళ్ళ కోసం ఈ అమ్మాయి వెళ్ళిపోవడం మానేయాల కోపం వస్తే, లేదు వీడు వేరే వాళ్ళని చూస్తుండగా నిజంగా వీడేదో వెళ్ళిపోతే బాధపడిపోతాడని వెళ్ళడం మానేయాలా, ఇది తెలియని విషయము. అందుకని ఇది అనుభయ రూపము. ఇది 4వది. 5వది కూడా చెప్పేస్తాను, ఒక 5 minutes అయిపోతుంది. ఇదొకటి ఏమిటంటే ఇక్కడ
దీనికి శ్లోకం కూడా ఒక్కసారి ఉదాహరణ శ్లోకం చదువుతాను చూడండి. ఈ శ్లోకం 5వది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఒకళ్ళతో చెప్తున్నటువంటి ఒక పదాలు, ఒక ఎక్స్ప్రెషను థర్డ్ పర్సన్ కి, పక్కన ఉండే వేరే వాళ్ళకి ఏ విధంగా వ్యంగ్యం ధ్వనిస్తుంది అనే దానికి ఉదాహరణ. కశ్యవా న భవతి రోషో దృష్ట్వా ప్రియాయా సవ్రణమధరం. ఇది చూడండి. కశ్యవా న భవతి రోషః, ఎవరికి రోషం రాదు? కశ్యవా న భవతి, ఎవడికి రోషం రాదు? రోష దృష్ట్వా ప్రియాయా సవ్వరణ మధురం, సవ్వరణమధరం అంటే ఏమిటి? ఇక్కడ ప్రియుడు ఇంటికి వచ్చాడు, ఏదో ప్రవాసం నుంచి ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి రాగానే ఎదురుకుండా ప్రియురాలు, నాయిక కనిపిస్తుంది. నాయిక, ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అన్న కావ్యాల్లో నాయకుడు నాయిక అన్న భార్యాభర్తలనే అర్థం చేసుకోవాలి మనం. భార్య ఎదురొస్తుంది ఆయన ఇంటికి రాగానే. ఇక్కడ భార్య స్థితి ఏమిటి? ఆ అమ్మాయి పెదవి మీద వ్రణం అయ్యింది, గాయం అయ్యింది, పెదవి గాయపడి ఉన్నది. ఒక అమ్మాయికి పెదవి గాయపడింది అంటే అర్థం ఏమిటి? శృంగారపరమైన అర్థమే వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇలా తిరిగి వచ్చిన ప్రియుడికి ఇంటికి వచ్చి పెదవి వ్రణంతో ఉండడం చూస్తే కోపం రాదా? ఎందుకు రాదు? అమ్మాయి ఏదో చేసిందని అనుమానం రావడం సహజమే కదా, కోపం వస్తుంది కదా. అందుకనే కశ్య వా నా భవతి రోషః దృష్ట్వా ప్రియాయా సవ్రణమధరం. అందుకని ఇలా కోపం రావడం సహజమే కదా అని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెలికత్తె నాయిక. నాయికకి ఎప్పుడు చెలికత్తె గొప్ప దోస్తు ఉంటుంది, అన్ని కవర్ చేసి ఆ అమ్మాయిని మెల్లిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయి ఏమిటి? నాయిక చెడ్డ ప్రవర్తనతోటి పెదవికి గాయం చేసుకుంది, సరిపోయింది. మొగుడు వచ్చాడు, చూస్తాడు, చూస్తే అతనికి రోషం రావడం సహజం, గొడవ జరుగుతుంది. ఈ అమ్మాయికి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ మాట వస్తుంది. అది రావద్దు అనేది ఈ చెలికత్తె ఉద్దేశం. అందుకని చెలికత్తె నాయికతోటి ఈ శ్లోకాన్ని చెప్పింది అన్నమాట. ఏమని చెప్పింది? మొగుడు వచ్చి దీన్ని చూడగానే ఈ అమ్మాయి వెంటనే నాయకత్వం అన్న మాటలు ఏమిటంటే, ఇలాగ పెదవి మీద ఘాటు పెట్టుకొని కూర్చున్న భార్యను చూస్తే ఏ భర్తకి, ఎవడికి రోషం రాదమ్మా? వస్తుంది. నేను చెప్తే నువ్వు విన్నావా అంటే, వారి తవామి, నేను చెప్పాను కదా, నువ్వు విన్నావా? ఏమని? సభ్రమర పద్మాఘ్రాణశీలే, ఒక పద్మం ఉంది, ఆ పద్మం మీద ఒక భ్రమరం వాలి ఉంది. నువ్వు వెళ్ళి దాన్ని వాసన చూస్తావా? వాసన చూస్తే ఆ తుమ్మెద కొట్టదు నిన్ను కొట్టదు మూతి మీద. మరి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళి పద్మం మీద తుమ్మెద ఉండగా మొహం పెడితే నీ ముక్కు మీదో మూతి మీదో కొట్టదా? అది సభ్రమర పద్మాఘ్రాణశీలే, భ్రమరంతో కూడి ఉన్న పద్మాన్ని వాసన చూసే శీలం ఉంది నీకు, అలవాటు ఉన్నదానా? వారితవామే, నేను వద్దంటే విన్నావా? అలా చెయ్యొద్దు అంటే సహస్వేదాని, ఇప్పుడు భరించు అంతే. నేను ఇలాంటి మొహం చూస్తే మీ ఆయన కోపం రాదా అని ఇక్కడ సర్ది చెప్పింది. దీనివల్ల ఏమైంది? వెంటనే ఈమె ఉద్దేశంలో భర్తకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఇక్కడ ఏమని క్లారిఫికేషన్ ఇచ్చింది? మీ ఆవిడ ఏం తప్పు పని చేయలేదయ్యా నాయన, పిచ్చిమోహంది వెళ్ళి భ్రమరం వాలిన పద్మాన్ని వాసన చూసింది, అది వస్త మూతి మీ కుట్టింది, అంతకంటే ఏమీ లేదు అని అతన్ని సర్ది చెప్పేసింది అతనికి. ఇది డైరెక్ట్ గా కనిపిస్తున్న వాచ్యార్థం. వ్యంగ్యార్థం ఏమిటి? ఇక్కడ మూడో వాళ్ళు ఎవరండి? మనం కావ్యాన్ని చదువుతున్నాం, మనకంతా కనిపిస్తూనే ఉంది అక్కడ జరుగుతున్న విషయం. ఈ ఒక్క శ్లోకమే కాదు కదా, అమ్మాయి చేసిన పని, వీడు రావడం, ఇవంతా కథ అంతా ఉంటుంది కదా కావ్యంలో. మనకి అంటే పాఠకులకి వ్యంగ్యార్థం ఏమిటి ఇక్కడ? అబ్బా, ఈ చెలికత్తి ఎంత చక్కగా కవర్ చేసి తన ఫ్రెండ్ని కాపాడుకుంది నాయకుని అనేది మనకి అందులో ఉన్న విషయం మనకి తెలుసు. ఈ అమ్మాయి సర్ది చెప్పింది, ఇంత చక్కగా కవర్ చేసుకున్నది తన స్నేహితురాల్ని, భర్త దగ్గర చెడ్డ మాట రాకుండా అనేది మనకి వ్యంగ్యమయ్యేటటువంటి అర్థము. ఇది 5వ రకం అన్నమాట. అంటే చెప్పిన వాళ్ళకి కాక వేరే వాళ్ళకి వ్యంగ్యం ఎట్లా అర్థమవుతుంది అనేది. ఆ చెప్పేది అబద్ధము అనేది మనకు తెలుసును, నాయకుడికి తెలియదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యంగ్యం. ఇది 5వ రకం. ఈ రకంగా విషయం, వస్తురూప వ్యంగ్యము అంటే అక్కడ ఉన్న విషయం ద్వారా వ్యంగ్యం ఎలా తెలియజేయబడుతోంది. అంతేకాకుండా ఇక్కడ వాచ్యార్థం వ్యంగ్యార్థం తప్పనిసరిగా వేరు అనే అర్థం మనకి ఖచ్చితంగా తెలిసింది. ఇది విషయం అండి. ఈ రకంగా 5 రకాలుగా దీన్ని చెప్పారు. వస్తురూప వ్యంగ్యం ఏ విధంగా వాచ్యార్థం కంటే వేరుగా ఉంటుంది అనే దానికి 5 ఉదాహరణలు మనం చదువుకున్నాం. సరేనండి, ఇక్కడికి వాళ్ళకి స్టాప్ చేసేద్దామండి.
సో ఇట్స్ మై టైం. థ్యాంక్స్ అండి. మళ్ళీ టుమారో సేమ్ టైం. సో నేను పర్వాలేదు 7:55 5 నిమిషాలు ఉంది ఇంకా రామ్ గారికి. రైట్ అండి. గుడ్ నైట్. టుమారో విల్ మీట్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, గుడ్ నైట్. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.